రవితేజ హీరోగా భాగ్యశ్రీ హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమాని విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఒక రోజు ముందుగానే ప్రీమియర్ తో ప్రారంభించేశారు. కానీ ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నెగిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఆ సీన్స్ విషయంలో సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల ఫీడ్బ్యాక్స్, జరుగుతున్న ట్రోలింగ్ పరిశీలించిన పిదప సినిమాలో 13 నిమిషాల కంటెంట్ ట్రిమ్ చేసి కొత్త మిస్టర్ బచ్చన్ సినిమాను చూపించబోతున్నామంటూ టీం ఒక అధికారిక ప్రకటన చేసింది. మిరపకాయ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. కానీ ఆ అంచనాలను పూర్తి స్థాయిలో హరీష్ శంకర్ అందుకోలేకపోయాడు. ఇక హరీష్ శంకర్ ట్రేడింగ్ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. రవితేజ, భాగ్యశ్రీ ఇద్దరి వయసు గురించి కూడా చర్చలు జోరుగా సాగుతున్నాయి. అయితే హరీష్ శంకర్ తనదైన శైలిలో వాటిని ఖండిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కంటెంట్ లో 13 నిమిషాలు ట్రిమ్ చేశారు. మరి 13 నిమిషాలు తగ్గిన మిస్టర్ బచ్చన్ ఎలా అలరిస్తాడో చూడాలి.